ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మడూరు నియోజకవర్గం కాట్రకొండ మండలం పల్లంకూరు పంచాయతీ పరిధిలో ముల్లేటి మొగ అనే గ్రామంలో మొన్న మే 25వ తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఆ ముల్లేటి మొగలో నివసిస్తున్నటువంటి ఒక నిరుపేద కుటుంబం, ఒక నిరుపేద కాలాటి సూరిబాబు భార్య రామలక్ష్మి. ఈ కుటుంబం గత 20 సంవత్సరాల నుంచి ఈ ముల్లేటి మొగ గ్రామంలో తాటాకింట్లో నివసిస్తున్నారు. ఈ తాటాకింట్లో నివసిస్తున్నటువంటి ఈ కుటుంబాన్ని కొంతమంది దుండగులు వాళ్ళు నివసిస్తున్న తాటాకిల్లుని మొత్తం కూలగొట్టేసి, మొత్తం సామాన్లకి ఏమైనా రోడ్డు మీద పడేసి, ఇంట్లో బీరువా ఉంటాయి, బీరువాలో 6,50,000 రూపాయలు నెట్ క్యాష్, అదేవిధంగా అలా బంగారం, కూతురు పెళ్ళి కానీ పాపం ఆయన దాచుకున్న బంగారం దొంగిలించబడింది. దొబ్బేశారు, ఇల్లు కూలగొట్టేసి బీరువాలో డబ్బులు దొబ్బేసి బంగారం దొబ్బేసి ఇంత రాద్ధాంతం చేసేశారు. అంత పెద్ద పాపం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అంత పెద్ద పాపం ఏం చేశారు? పాపం వాళ్ళు కూలి పని చేసుకుని తాటకింట్లో నివసిస్తున్నటువంటి ఆ ఇల్లు కూలగొట్టేసి ఒక 20-30 మంది ఇంత బీభత్సం చేసేశారు. ఇది చాలా జీర్ణించుకోలేని విషయం. పాపం ఆ బీరువా కాటన్కొండ పోలీస్ స్టేషన్లో సిబ్బంది వచ్చి ఆ బీరువా తనిఖీ చేస్తుంటే ఈ డబ్బులు పోయినాయని ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఆ బీరువా చెక్ చేస్తుంటే ఆ పాపం యజమాని కాలాడి సూరిబాబు, ఈ యజమాని కాలాడి సూరిబాబు గారు ఏడుతుంటే నా గుండె తరుక్కుపోయింది. పాపం ఆ తల్లి ఆవేదన ఇంకా అద్దులు లేవు. ఇంకా పాపం అంతమంది గ్రామంలో ఉంటూ పెద్ద మనుషులు అందరూ కూడా ఎంపీటీసీలు, లోకల్ జడ్పీటీసీ, అదేవిధంగా నాయకులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? అదేవిధంగా ఇప్పుడు వరకు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్బరాజు గారు కూడా దాని విషయంలో స్పందించలేదు. ఈ పోలీసులు కూడా కాటరకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా వెళ్ళి అంతా ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేసినా కానీ ఇప్పటికీ కూడా పాపము వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరగలేదు. ఈ అమౌంట్ రికవరీ కూడా అవ్వలేదు, బంగారం రికవరీ కూడా అవ్వలేదు. ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఈ కాటరకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇప్పటి వరకు రికవరీ ఎందుకు చేయలేదు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఏడుపులకి నా మనసే చలించిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా కాటరకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ రికవరీ అనేది చేయలేకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరం. కానీ ఇప్పటికైనా మించింది ఏమీ లేదు. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ వేశారు తప్ప ఈ మనీ రికవరీ మీద పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎందుకు దృష్టి పెట్టట్లేదు, ఈ బంగారం రికవరీ మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఏదైనా చేయగలరు. కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా పాపం కూతురు పెళ్లి కోసం దాచుకున్న 6,50,000, అదేవిధంగా బంగారం రికవరీ చేసి వాళ్ళకి ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పాపం వాళ్ళు ఒక 30 మంది 20 మంది వచ్చి ఇల్లు పీకేస్తుంటే గ్రామస్తులు ఎవరు కూడా అడ్డుకోలేదంటే పాపం వాళ్ళ వెనకాల ఎవరూ లేరు. కానీ ఇది చాలా దారుణం. ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఖచ్చితంగా ఉన్న తాటాకిల్లే కదా, వాళ్ళు ఏమైనా బిల్డింగ్లు కట్టారా లేకపోతే ఆస్తులు ఆక్రమించారా, ఏం చేశారు? ఒక తాటాకిల్లో జీవిస్తున్న వాళ్ళని ఆ విధంగా రోడ్డు మీద పడేసి, ఆ సామాన్లన్నీ రోడ్డు మీద పడేసి, మీకు చూపిస్తాను చూడండి, వీడియోలో నేను చూపిస్తున్నాను. సామాన్లన్నీ రోడ్డు మీద పడేసి, బీరువాలో డబ్బులు దొబ్బేసి, బంగారం దొబ్బేసి, ఇవన్నీ ఇంత చేయవలసినంత అవసరం ఏంటి? పాపం వాళ్ళు పొట్టకూటు కోసం కష్టపడే వాళ్ళే కదా. అలాగే పెద్దోళ్ళని కొట్టగలరా? పెద్దోళ్ళని, ధనికుల్ని కొట్టగలరా? ధనికుల్ని కొట్టలేరు మీరు. కానీ ఏం పాపం చేశాడు? ఆ భూమి గ్రామకంఠ భూమి అంటే, గ్రామకంఠ భూమి అంటే ఖచ్చితంగా గ్రామంలో భూమి లేని వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆక్రమించుకోవచ్చు, దాంట్లో ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆక్రమించుకున్నది ఏమన్నా పక్క స్థలం, ఆ స్థలం, ఏ స్థలం కాదు కదా. వచ్చి 2 సెంట్లు భూమి ఉంటుంది అంతే కదా. పాపం వాళ్ళు ఆ 2 సెంట్ల భూమిలో కూడా జీవనం సాగించడానికి కూడా వాళ్ళు అర్హులు కాదా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజాప్రతినిధులు అందరూ కూడా, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు స్పందించాలి, అదేవిధంగా లోకల్ జడ్పీటీసీ గారు స్పందించాలి, ఎంఆర్ఓ గారు స్పందించాలి. వీళ్ళందరూ కూడా స్పందించి వాళ్ళకి కట్టుకోవడానికి ఒక ఇల్లునంటూ ఏర్పాటు చేయాలి, నిర్మించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఆ డబ్బులు రికవరీ, ఆ గోల్డ్ రికవరీ కూడా చేసి ఇవ్వాలని మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్. లేదంటే
ఇంకా వాళ్ళ వెనకాల ఎవరు లేరు పాపం, ఏడుస్తున్నారు. కానీ ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. కానీ ఏంటంటే పై స్థాయి ఉద్యోగుల వరకు, పై స్థాయికి మేము వెళ్ళేంతవరకు మీరు తెచ్చుకోకండి. దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. లేకపోతే కనుక రేపు ఎల్లుండి ఖచ్చితంగా డిఐజీ గారిని కలవాలా, లేదా డీజీపీ గారిని కలవాలా, లేకపోతే హోమ్ మినిస్టర్ని కలవాలా, ఎవరిని కలవాలా వారిని కలిసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మీరు న్యాయం చేయకపోయినా కానీ నేను న్యాయం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై భీమ్. అమ్మ రోబ రోబ పోయేసుకునేట్టుకున్నా తాళంజీలు అన్ని అక్కడే ఉంటాయి. అమ్మా దులుపు అన్న దులుపు 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 అమ్మ దులుపు పిల్ల పెళ్లి చేయడం వల్ల కావాలో బతకాలో ఏం తెలియదు అమ్మా. మాత్రం మాత్రం కొట్టారండి బాబు. మూడు లక్షల 50,000కి తాగరెట్టు తెచ్చుకున్నాను బాబు. దులిపోయి అన్నీ దులిపోయి అక్కడ పోగేది పో సంపాదించుకున్న సొమ్ము బాబు. నా ఇల్లు ఎందుకు తొయ్యాలి? డబ్బు గురించి చేస్తుంటారు అమ్మో. ఇది అందరూ డబ్బు గురించి చేస్తుంటారు అమ్మో. మగోళ్ళు అనిచ్చి అంతా చేశారు అమ్మో. మగోళ్ళకన్నా చేశారు అమ్మో. చేశారు అమ్మో. రూపాయి పోయేసుకున్నావా అమ్మా?
తీసుకొచ్చారా బాబు ఒకసారి లేక లేక చూడు బాబు చూడు బాబు చూడండి చూడండి చూడు బాబు అమ్మా ఇలా చూడు అన్నమాట. ఇప్పుడు మీరు ఏ అరలో పెట్టుకున్నారో పెట్టింది మీరే కదా, అరలోనే పెట్టుకుంటామండి. అది కదమ్మా ఈ పలానా అరలో పెట్టుకున్నాం ఎదురు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకసారి బీరు ఓపెన్ చేయండి చెప్తాను. సంబంధానికి వస్తాలని సంబంధాలు వస్తాలని ఎత్తుకున్నావు అబ్బో పెట్టుకుంటామమ్మో అయ్యారేమో చిన్న బాగా ఉంటుందమ్మో సంబంధానికైనా పిల్ల సంబంధానికి దమలు కాదు అన్ని బట్టలు చూపించు అది ఓపెన్ చేసి చూపించు ఎక్కడ ఏంటని ఓపెన్ చేయాలి. ఇది కూడా ఓపెన్ చేయి, మనకి అది కూడా డోర్ ఓపెన్ చేయండి. ఒకళ్ళు వెళ్ళండి అలాగా కాదా ఆ పైన మీరు ఎక్కడ పెట్టారని చూపించండి. మీరు ఎక్కడ పెట్టారో అక్కడ చూపించు. చూపించు ఆ డోర్ కూడా తీయండి. మీరు పెట్టింది అక్కడ పెట్టారమ్మా. అంటే బట్టలు ఉంటాయనేసి దీంట్లో పెట్టుకుంటాం చెరువుల్లో కాకుండా ఇవి చూడండి అవి చూడండి ఒకసారి. అది లాగని చూడమ్మో లాగని చూడమ్మో చూడమ్మో రాలేదమ్మో వచ్చింది వచ్చింది వచ్చింది. అన్ని బట్టలు కొడిచారమ్మో ఇగోమో ఇగోనమ్మో బట్టలు కొట్టేశారు. అయ్యో బట్టలు ఇల్లు రోడ్డు బాగాలేసారమ్మో అక్కడికి అంటారా లాగేశారన్నా అది తాళం దాంట్లో ఆట ఉన్నాయో ఉండొచ్చారమ్మో కుర్తి ఉండొచ్చారమ్మో ఇక పలువం కాదు తాళ్ళు ఉండొచ్చారమ్మా ఏమున్నాయి ఏమి ఏమంటే పలువం కల్లా ఉండొచ్చారండి దీంట్లో కూడా బాక్సుల్లో కూడా ఆగవే చెప్పండి వినండి. ఏమి లేవు కదా చూసారు కదా మీ పెద్దలందరూ. ఏమండి? మీరందరూ రేపు పొద్దుట అట్లా తీసుకుని రండి. ఏమీ లేవని మీరు చెప్పాలా. అంటే బంగారం పెట్టుకున్నామండి అందులోనే అర్థం కావట్లేదు నీకు. బంగారం డబ్బు ఏమీ లేవు అందులో అని చెప్తారు. ఆగదు ఓపెన్ చేసాం ఏమీ లేవు ఇందులో లేవు అని చెప్తాం. రైట్ కంప్లైంట్ రాయండి రేపు పొద్దున పెద్దలందరూ రండి. ఎందుకు ఎక్కడ రాతారండి లీడర్ హైలైట్ నేను వచ్చాను ఏమండి కేసులు కట్టాం. ఇప్పుడు అలా కదమ్మా మీ డబ్బులు బంగారం వ్యవహారంలో స్టేట్మెంట్ రాసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీరు ఎంత నష్టపోయారో పెద్దల ద్వారా చెప్పండి. ఓకేనా? రైట్. అంతేగాని మీరు కేసులు కట్టాం కేసులు మీరు 16 మంది మీద 17 మంది మీద ఇచ్చారు. మీరు 17 మంది మీద ఎఫ్ఐఆర్ వేశారు. ఏనండి మొత్తం కాకినాడ వాళ్ళు అందరి దగ్గర ఎఫ్ఐఆర్ కట్టారు. మీరు వచ్చి మీరు డైరెక్ట్ గా స్టేట్మెంట్ లేవండి. మీరు లేవు బంగారం పెట్టుకున్న డబ్బులు బంగారం లేవని మీరు చూసాం. మీ పెద్దలందరూ చూసారు మీరు చూసారు. అదే మీరు చెప్పాలి. ఓకేనా?
వీడియో కూడా తీశారు కదా ఆ వీడియో కూడా నమస్తే అండి, ములేడు మావండి, పాలంకూరు పంచాయతీ అండి, కట్రకొండ మండలం అండి. గత 25 సంవత్సరాలు బట్టి ఫాస్ట్ భూమిలో పెళ్లి చేశాడు. చేసిన తర్వాత ఫాస్ట్ భూమి ఎత్తే కాలువ పక్కన ఎత్తేయించి అందులో ఆ ఇల్లు కట్టించి తాటాకులు ఇల్లు కట్టి మమ్మల్ని అందులో పెట్టారు. అందులో పెడితే అందులో ఇన్నాళ్ళు బట్టి అందులోనే ఉన్నాము. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి సంతానం. నా భర్త చేపల వేటకెళ్ళి వచ్చి పోషిస్తాడు మమ్మల్ని. 5వ నెల 25వ తారీఖుని 5వ నెల 26వ తారీఖుని 7వ నెల అచ్చిబాబులు కుటుంబం సభ్యులందరూ వచ్చి మా 7 టైంలో వెళ్ళి పీకేయడానికి వచ్చేసారు. వచ్చేసింది ఏంటి అని అడిగితే మీకు సంబంధం లేదు, మా ఇష్టం, మీకు చెప్పి ఏ దిక్కున్నా అక్కడ చెప్పుకుంటామని చెప్పుకోమన్నారు. మేము అల్లిపోయిన తర్వాత పిల్లలు అలాగైనా పోరాడడం ఆపుదామనేసి మగవాళ్ళు లేనిచ్చి మా పిల్లల్ని మమ్మల్ని కొట్టేశారు. కొట్టయితే భయపడిపోయాము. సామాన్లు, కత్తులు, గొడ్డలు అన్నీ పట్టుకుని వచ్చి కొడవళ్ళు కూడా పట్టుకుని వచ్చి బెదిరించేశారు. బెదిరించేసిన తర్వాత మా పిల్లల్ని నేలకేసి కొట్టేసి కన్ను గుద్దులు వేసేసి కొట్టేశారు. నన్ను కూడా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మేము ఏం చేసాం, ఇలా వాళ్ళు అంతమందిని చూసి మేము జడిచిపోయి బయటకు వచ్చేసాము. సెల్లో ఫోటో తీసుకుందాం, ఒక ఫోటో అనేసి సెల్ల కూడా తెచ్చుకుని బయట ఉంది. తెచ్చుకుంటే మా పిల్ల చేతిలో సెల్ల కూడా లాగేసుకుంటే వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు. మా పిల్లోడి దగ్గర సెల్ల కూడా లాగేసుకుని నేలపేసి కొట్టేసి ఆ పిల్లోడిని కూడా కొట్టేశారు. ఇంకా కొట్టేశారు. మా పిల్లోడి దగ్గర వీడియో తీస్తా ఉంటే సెల్లో పిల్లోడి దగ్గర కొట్టేశారు. ఆ పిల్లోడిని కూడా కొట్టేశాడు. ఇంకా ఏం చేయలేమనేసి భయపడిపోయి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇచ్చాము. లెటర్ ఇచ్చి మళ్ళీ పోలీస్ అతనికి లెటర్ ఇచ్చామండి. అలాగైనా మాకు న్యాయం జరగట్లేదు. ఇప్పుడు కట్రకోణం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, లెటర్ ఇచ్చాము అక్కడ కొట్టాను. తర్వాత ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనేసి పిల్లలు కూడా దెబ్బలు తగిలాయి అనేసి పోగు దెబ్బలు అవి కొట్టేశారు. దెబ్బలు తగిలాయి అనేసి ముమ్మడారం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. మా పిల్లలకి మాకు మా అబ్బాయికి వైద్యం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మా అమ్మాయి పెళ్ళికి అనేసి 3,50,000 బంగారం తాకడెట్టుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో 3 లక్షలు. 3 లక్షల తర్వాత 5 బాతులు బంగారం కూడా ఉంది. పిల్లకి అమ్మాయికి మరి పెట్టుకోవాలి అనేసి 2 పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత అచ్చిబాబులు వచ్చి ఇల్లు పీకేసిన తర్వాత పీకేసి కుటుంబ సభ్యులు కూడా వచ్చి 30 మంది పీకేసి లోడర్ మీద పాడేసి ఈ బంగారం అంతా బంగారం అంతా దోసుకుపోయారు. ఇప్పుడు వరకు కూడా మాకు బంగారం ఒప్పించలేదు. మేము రోడ్డు మీద ఉన్నాము. సామాన్లు కూడా రోడ్డు మీదే ఉన్నాయి ఇప్పుడు దాకాను. మాకు మా ఇల్లు దౌర్జన్యంగా లాగేసుకున్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ ద్వారా ఒప్పిస్తారో ఎవరి ద్వారా ఒప్పిస్తారో తెలీదు. మాకు మాత్రం ఉన్నాక ఇల్లు మా స్థలం ఒప్పించాలి. గవర్నమెంట్ వారు దయించి ఆ బంగారం ఒప్పించి మీరు దయించి ఆ స్థలం దగ్గరికి వచ్చి మాకు చూసి న్యాయం చేసి మా బంగారం ఒప్పించి మాకు మా స్థలంలోకి మాకు పోలీసు వారు 2 వచ్చారండి, ఏఎస్సీ వచ్చారండి. వచ్చిన తర్వాత ఏవే సామాన్లు పోయాయని చూసుకోమన్నారు. సగం పోయి బీరువా కూడా ఓపెన్ చేసి చూపించారండి. ఓపెన్ చేసాము. ఓపెన్ జరిగిన తర్వాత ఏమీ లేవండి, అన్నీ ఖాళీ అయిపోయినాయి. బంగారం కూడా లేదు. అయిన తర్వాత ఏఎస్సీ అన్నాడు
అన్నీ దోచుకుపోయారు, ఖాళీ చేస్తారు అనేసి మా ఊరు పెత్తందారులు కూడా వచ్చారు, వచ్చి చూశారు అన్నీ. వాళ్ళు కూడా చూశారు అవన్నీ ఇరుబరు కూడా చేసేయడం. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి తెల్లారిపొద్దు కంప్లైంట్ ఇమ్మని అన్నారు. ఇచ్చాము. ఇలా ఇవన్నీ పోనీ అని రాసించాము. వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు, మాకేమీ న్యాయం చేయలేదు. ఫోన్ పక్కన కూడా ఎందుకు బదులు పడతారు? చల్ల ఎట్లో పాడండి, ఏం దొరుకుతుంది ఆశ పడే.